అందరికీ నమస్కారం. చీరలకు గంజి పెట్టేటప్పుడు ఉడకబెట్టకుండా ఏ విధంగా పెట్టాలనేది నేను పెట్టి చూపించాను. ఆ వీడియో చాలామంది చూశారు. చూసి ఇంకా కొంచెం క్లియర్‌గా చెప్పరా అని చాలామంది కామెంట్స్‌లో అడిగారు. దానికి సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇప్పుడు చూపిస్తున్న శారీస్ ఆల్రెడీ ఉతికి ఫోల్డ్ చేసి పెట్టుకున్న శారీస్. అన్నీ ఒకసారి ఉతికి పెట్టుకుంటాను. 5, 6 చీరలకు ఒకేసారి గంజి పెట్టుకుంటాను అనమాట. ఆ విధంగా ఈ 5 చీరలకి ఈరోజు గంజి పెట్టి చూపిస్తాను. ఉతికిన వెంటనే ఆ తడి చీరలకు గింజ పెట్టే కంటే ఇలా పొడి చీరలకు గింజ పెడితే తక్కువ గింజతో ఎక్కువ చీరలు పెట్టుకోవచ్చు అనమాట మనం. కొన్ని వాటర్ తీసుకున్నాను. శారీస్ ముంచడానికి వీలుగా ఉండేటట్టు ఒక టబ్బు తీసుకున్నా. ఇది రివైవ్ లిక్విడ్. డీమార్ట్లో అన్ని షాపుల్లో దొరుకుతుంది. ఇలా లిక్విడ్గా ఉంటుంది అనమాట. ఇదైతే మంచిగా పడుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ కప్పుతో 3 కప్స్ అయిందనమాట మొత్తం కొలుచుకుంటే. ఆ 3 కప్స్కి 6 శారీస్కి మనం పెట్టుకోవచ్చు గింజి. ఇంకా లాస్ట్ ఉంది కదా, ఇంకా అందులో నీళ్లు వేసేసి బాగా తెరిపేసి వేసేసాను అందులోనే. ఆ కప్పుతో 3 మూతలకి ఈ మగ్గుతో 3 మగ్గులు వేసుకుంటే వాటర్ సరిపోతాయి. ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు, చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే గెంజి పట్టుకోదు. అలాగని తక్కువ వాటర్ వేసినా మనకి ఎక్కువ గెంజి అయిపోయి సారీ అంతా బెడబెడలాడుతుంది. అలా కాకుండా కొంచెం కలుపుకునేటప్పుడు కరెక్ట్గా ఒక కప్పుకి వచ్చేసి ఒక మగ్గు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. మనకి గింజ అనేది స్టిఫ్గా ఉంటుంది. అలాగని సారీ మరీ బిడబిడలాడకుండా కట్టుకునేటప్పుడు మంచిగా నించొని అందంగా ఉంటుంది సారీ. ఆ లిక్విడ్ బాటిల్లో ఆల్రెడీ వాడేసాను. 3 మూతలు మాత్రమే ఉంది. 3 మూతలకి 3 మగ్గులు వాటర్ వేసాను. అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా కలిపేసుకోవాలి. లాస్ట్ అయింది కనుక కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్గా అయిపోయింది కదా, కొంచెం గింజి చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. దానికోసం ఇలాగా ఫిల్టర్ చేసేసాను. మళ్ళీ అవి శారీస్ కంటితే వదలవు అనమాట. చూసారా, అక్కడ చిన్న చిన్నగా వచ్చాయి నలకల్లాగా. అవి మళ్ళీ శారీ కంటుకుంటే అది అలా మరకలా ఉండిపోతుంది వైట్గా. అందుకు ఫిల్టర్ చేసేసాను. ఆ గింజని మళ్ళీ టబ్లో కొంపేసుకోవాలి. టబ్ ఒకసారి కడిగేసి అందులో కొంపేసి ఇంకా శారీస్ ఒకటొకటిగా ముంచుకొని గట్టిగా పిండేసేయాలి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. అసలు ఫోల్డింగ్ అయితే విప్పకూడదు. విప్పకుండా ఆ విధంగా చివర అటువైపు ఒకవైపు పట్టుకోవాలి. అలా అయితే మనకి పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆరబెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫోల్డింగ్ మీద ఉంది సారీ. ఆ సారీని అందులో ముంచేసి ఆ చివర పట్టుకొని మంచిగా ఈ విధంగా పిండేసేయాలి. చాలా గట్టిగా పిండేయాలి. పొడి సారీ కదా, గింజి మనం కొంచెం ఉన్నా సరిపోతుంది, మంచిగా పట్టుకుంటుంది. ఉతికిన వెంటనే శారీస్కి గింజి పెట్టాలనుకుంటే ఈ గింజిని మరి కొంచెం తిక్కుగా కలపాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా శారీ ఆరిపోయిన తర్వాత ఉతికేసి ఆరిపోతుంది కదా, శారీ ఆరిపోయిన తర్వాత మనం ఏ విధంగా పెట్టుకుంటే మాత్రం తక్కువ గింజితో ఎక్కువ చీరలు పెట్టుకోవచ్చు. ఇక మంచిగా దులిపేసి ఆ 2 చివర్లు ఒక పక్క 2 చివర్లు పట్టుకొని ఈ విధంగా దడి మీద వేసేసేయాలి. వేసి క్లిప్పులు పెట్టేసేయాలి. ఆ శారీని కొంచెం విడదీయాలన్నమాట. అంటుకున్నట్టు ఉంటుంది కదా, కొంచెం విడదీసేసామంటే ఇంకో 2 చీరలు కూడా ఈ విధంగా పిండేసి ఆరబెట్టేసి కొంచెం ఆరిన తర్వాత విడదీస్తే మంచిగా విడిపోతుంది శారీ, నీట్గా వస్తుంది. అంచులు ఫాల్ దగ్గర మంచిగా విడదీసేసి క్లిప్పులు పెట్టేసేయాలి. 1/2 అవర్ 1 అవర్ లోపే మంచిగా ఆరిపోతాయి శారీస్. శారీనంతా నేను చూపించే విధంగా ఇలా క్లిప్పులు పెట్టిన తర్వాత ఆ మధ్యలోకి ఇలా విడదీయాలన్నమాట. శారీ అంతా ఇలా విడదీసుకొని దులిపేసుకోవాలి. అప్పుడు శారీ అంతా ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. గంట లోపే ఆరిపోతుంది. ఒక పక్క మనం శారీస్ ఈ విధంగా వేస్తుంటే ఇంకో పక్క ఆరిపోతుంటాయి. ఎండ మంచిగా ఉన్న చూసుకుంటే. అలాగే ఇంకో శారీ కూడా జాడిచ్చి ఆరబెట్టేశాను. ఆ ఫాల్ దగ్గర అంచుల దగ్గర కొంచెం విడదీసుకొని నీట్గా క్లిప్పులు పెట్టుకుంటే మాత్రం అసలు ఐరన్ కూడా అవసరం లేదు. వెంటనే ఫోల్డ్ చేసి మనం బెడ్ కింద పెట్టేసుకుంటే ఐరన్ కూడా అవసరం లేదు. ఈ రివైవ్ లిక్విడ్ రాకముందు గంజి పౌడర్ వచ్చేది, రివైవ్ లిక్విడ్ పౌడర్ అని. ఆ పౌడర్ అయితే నాకు అంత కంఫర్ట్గా అనిపించేది కాదు. మంచి స్మెల్ ఉండేది కానీ మంచిగా పట్టుకునేది కాదనిపించేది. అప్పుడు గంజి పౌడర్ అని మనకి కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ ఉడికిచ్చి అది వడగట్టి ఈ విధంగా పెట్టేదాన్ని. గింజిపిండి మనం ఉడికించి గింజి పెట్టాలనుకుంటే అందులో 2 హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవి నలిపి వేయండి, మంచి స్మెల్ వస్తాయి. చాలామంది వరకు ఓన్లీ ఈ సమ్మర్లోనే కాటన్ శారీస్ కడతారు. నేను ఎప్పుడు డైలీ కడతాను కాటన్ శారీస్. కాకపోతే వీటి వల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే బ్లౌజులు చాలా చిన్నగా అయిపోతుంటాయి, అంటే షింక్ అవుతాయి. షింక్ అయ్యేటప్పుడు మనం బ్లౌజ్ ముందే చూసుకొని స్టిచ్చెస్ కొంచెం ఎక్కువ వేయించుకొని ఆ స్టిచ్చెస్ విప్పుకుంటుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ. ఆ బ్లౌజ్ టైట్ ఉంటే మాత్రం అసలు శారీ కంఫర్టబుల్ లేదన్న ఫీలింగ్ వస్తుంటుంది. శారీస్ కట్టుకునే ప్రతి ఒక్కళ్ళకి
బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగని టైట్ లేకుండా కంఫర్టబుల్గా ఉండే విధంగా ముందే మనం శారీ కట్టుకునే ముందే ఆ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే మాత్రం శారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మన బాడీకి. నా వరకు నేనైతే నాకు కొంచెం టైం దొరికిన నా పని ఏ విధంగా పర్ఫెక్ట్గా చేసుకోవాలనేది ఆలోచిస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అలా పెట్టుకుంటాను. ఒకరోజు ఫాల్ కుట్టుకుంటే ఒకరోజు శారీస్ ఇలా గింజి పెట్టుకోవడం, లేకపోతే బయటకి వెళ్ళి బయట చేసుకోవాల్సిన పనులు అలా ఒక్కొక్క పని మీద పెట్టేస్తాను. ఎప్పుడు టీవీ సీరియల్స్ అస్సలు చూడను. తర్వాత గాసిప్స్ మాటలు కూడా చాలా వరకు తక్కువే. అవి తగ్గిస్తే మాత్రం చాలా వరకు మనం మన పనులు మనం చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. నేను శారీస్ గింజి పెట్టాలని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకునేటప్పుడు మా ఎదురుగా ఉండే మామగారు ఆవిడ చెప్పారనమాట, ఈ విధంగా పిండేసి ఆరబెట్టని. తర్వాత ఈ ఫోల్డింగ్ కూడా నేను ఫోల్డ్ చేసేటప్పుడు శాలిని వచ్చింది కరెక్ట్ మా ఫ్రెండ్. ఆ టైంలో వచ్చి ఆ చివర ఈ చివర పట్టుకొని ఈ విధంగా విడదీయండి శ్రీదేవి, ఎక్కడ ముడత లేకుండా ఇంకా నీట్గా ఈవెన్గా వస్తుంది సారీ అని చెప్పేసి. ఇలా విడదీస్తే ఎక్కడ కోసు లేకుండా చాలా నీట్గా వస్తుంది సారీ ఫోల్డింగ్. అప్పటి నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేస్తాను. చాలా నీట్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది సారీ. అందరికీ అన్నీ తెలిసి ఉండవు, కాకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఏదైనా మంచి విషయం ఉంది మనకు యూజ్ అవుతుంది అంటే మాత్రం అది నేర్చుకుంటే చాలా బాగా చేసుకోవచ్చు మన పనులు మనం. అలానే వాళ్ళకి విలువ ఇచ్చే విధంగా, వాళ్ళ దగ్గర మనం విలువ తీసుకునే విధంగా మన బిహేవియర్ ఉంటే మాత్రం ఎక్కడున్నా మనం పాజిటివ్ వేలో మన ఆలోచనలు వెళ్ళే విధంగా చూసుకోవాలి. కొంతమంది ఉంటారు ఈర్ష్యాద్వేషాలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది నేను ఇప్పుడు లేట్గా తెలుసుకున్నాను అనేది చెప్తాను. మా వారితో అనేదాన్ని, బావ ఇలా ఎందుకు ఉంటారు, ఇలా ఉంటే మంచి వేలో ఉంటే బాగుంటుంది కదా నా ఎప్పటికప్పుడు అనేదాన్ని. అంటే అందరూ ఒకలాగా ఉంటారు బుజ్జి, వదిలేసే అనే మాట అనేవాళ్ళు తప్పితే వాళ్ళు ఇలాగని ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు కాదు వాళ్ళ గురించి. అంటే దాని అర్థం అలాంటి వాళ్ళ గురించి మనం మాటలు కూడా ఆడుకోకూడదని ఆయన అనుకునేవాళ్ళు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళతో ఎంత పాజిటివ్గా మాట్లాడినా వాళ్ళ ఆలోచన ఇప్పుడు నెగిటివ్ వైపే వెళ్తుంటుంది అనమాట. అది నాకు ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే చాలని అయితే అర్థమవుతుంది. కాటన్ శారీస్ మనకు చాలా అందంగా ఉంటాయి, అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటాయి మన బాడీకి. మనం ఈ విధంగా గెంజి పెట్టుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా కట్టుకోవచ్చు. చాలా సింపుల్గా హాయిగా క్యారీ చేయొచ్చు రోజంతా శారీస్ని. ఆ 5 శారీస్ కాకుండా ఇలా సింథటిక్ శారీస్ కూడా బాగా మెత్తగా అయిపోయిన వాటికి కూడా ఆ 5 శారీస్ గెంజి పెట్టిన వాటికి కొంచెం మిగిలిందనమాట. అందులో కొంచెం వాటర్ వేసేసి ఇవి జాడించి ఆరబెట్టేశాను. ఇలా నీట్గా స్టిఫ్గా వచ్చేసాయి. ఎర్లీ మార్నింగ్ తొందరగా మెలకు వచ్చింది. ఇంకా బెడ్ కింద పెట్టిన శారీస్ అన్నిటిని ఈ విధంగా ఐరన్ చేసేసుకున్నాను అనమాట మార్నింగే. ఈ 5 శారీస్కి మనం లెక్కేసుకున్న ఒక్కోదానికి 20 రూపీస్ వేసుకున్న 100 రూపీస్ సేవ్ చేసినట్టు అయ్యింది నాకు. నా హుండీలో వేసుకున్నాను 100 రూపీస్. లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఐరన్ చేయడం నేర్చుకున్నాను. కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఐరన్కి ఎవరు దొరకట్లేదు. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయ్యాను, బాగానే చేసుకుంటున్నాను. ఇగో ఇది ఈసారి అయితే అసలు ఐరన్ చేయలేదు, బెడ్ కింద పెట్టేశాను అనమాట. ఐరన్ చేయని సారీ నేను గింజి పెట్టుకుంది చూడండి, వెనక కట్టిని చాలా నీట్గా ఉందన్నమాట. కట్టుకున్నా కానీ వెనక మనకి ఎత్తేసినట్టు ఉంటుంది కదా, అలా కూడా లేదు. ఫ్రిల్స్ కరెక్ట్గా వస్తుంది. మరీ స్టిఫ్గా లేదు సారీ, అలాగని మరీ మెత్తగా లేదు, మీడియంగా ఉంటుంది అన్నమాట. అందంగా కనిపిస్తుంది సారీ. కామెంట్స్లో అడిగే వాళ్ళకి క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.